మహాదేవుడు ప్రసాదించినదే తాంత్రికం. తాంత్రిక విధి పూజలు అంటే చాలా శక్తివంతమైన పూజలు. ఆగమ శాస్త్రానుసారము, వైదిక శాస్త్రానుసారము నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తున్నప్పుడు నమశివాయ అలా అంటాం, పంచాక్షరాలు. అదే తాంత్రికంలోకొస్తే ఓం హ్రీం నమశివాయ బీజాక్షరాలు చేరుతాయి, శక్తివంతమవుతాయి. ఇదే విధంగా ఒక్కో మంత్రానికి బీజాక్షరాలు కలిసినప్పుడు అది మహాశక్తివంతమవుతుంది. బీజాక్షరాలు కలిసినటువంటి మంత్రాలు ఉన్నవి తాంత్రికంలోనే. మనకు దోషముంది అనుకుంటే గనక ఆ దోషానికి పరిహారం చెయ్యాలనుకుంటే తాంత్రిక పూజా విధానం వల్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టారనుకోండి, ఆ ఇంటిలోకి గృహప్రవేశం అది చేయడానికి పూజలవి చేస్తుంటారు కదా, దానికి వైదిక పూజ చాలు. గణపతి హోమం చెయ్యొచ్చు, నవగ్రహ హోమం చెయ్యొచ్చు,